అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడంటే, నిజంగా దేవుడే నన్ను ఆశీర్వదించాలి, నా జీవితం నా దేవుని చేతుల్లోనే ఉంది, నా దేవుడు తప్ప నా జీవితాన్ని, నా బ్రతుకుని ఇంకెవరు మార్చలేరు, నేను నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, నా దేవునికి తప్ప నా జీవితానికి దేనికి స్థానం లేదు అని ఏ కుమారుడు, ఎవరైతే ఏ బిడ్డ అయితే దేవుని కొరకు నిజంగా కనిపెట్టుకుని ఉంటారో, దేవుని కొరకు ఎదురు చూసుకొని ఉంటారో, దేవుడు అంటున్నాడు, నా కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును కూడా సిగ్గునొందడు. నిజంగా ఈ మాట మనల్ని ఎంతగానో ఆదరించేది. నిజంగానే మనం వెళ్తున్న పరిస్థితులు, దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, చాలామంది దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పావు, దేవుడు చూసుకుంటానని చెప్పావు, దేవుడు ఇది చేస్తాడని చెప్పావు, దేవుడు అది చేస్తాడని చెప్పావు. ఏది నీ జీవితంలో దేవుని కార్యము? ఇంకెన్ని రోజులు మేము ఎదురు చూడాలి? అసలు నువ్వు ప్రయత్నించకుండానే నీకు దేవుడు అన్నీ నీకు చూపించేస్తాడా? గాల్లో దీపం పెట్టి దీపం ఆరిపోకుండా నువ్వు చెయ్యంటే దేవుడు చేయగలుగుతాడా? లేకపోతే నువ్వేం ప్రయత్నించకుండా ఇంటి దగ్గర అలా కూర్చొని ఉంటే దేవుడు నీకు తెచ్చి నీ ఇంటి దగ్గర నీకు ముద్ద పెట్టేస్తాడా? నువ్వు తినకంట, నువ్వు బియ్యం వండకంట, నువ్వేమి చేయకుండా నువ్వు ప్రార్థన చేసుకుని ఉంటే నువ్వు బతికేస్తావా? ఇలాంటి వ్యంగ్యమైన మాటలు, అపహాస్యమైన మాటలు చాలామంది చేస్తారు. అయితే దేవుడు మనకి దేవుడు ఏం చెప్తాడంటే, మనం చేయగలిగింది మనం చెయ్యాలి. ఇప్పుడు సపోజ్కి లాజర్ దగ్గరికి వెళ్ళాడు దేవుడు, చనిపోయి 4 రోజులు అయ్యింది, అవునా? అయితే ఇప్పుడు లాజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లాజర్ యొక్క బండ ఉంది, లాజర్కి సమాధి చేసి బండ అడ్డుగా పెట్టారు. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. దేవుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, వీళ్ళు అసలు నేను చేయగలిగితేను నమ్ముతున్నారా లేదని చెప్పడానికి ఏం చేశారంటే, ఆ బండను తొలగించండి అని చెప్పాడు. ఇప్పుడు బండను తొలగించండి అని చెప్పినప్పుడు చాలా మంది ఏమంటారు, అక్కడ మార్తా మరియు ఏమంటారు, ప్రభు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది నాయన, అది మనం తీస్తే లాజర్ శరీరం కొంపు కొడుతుందంటే, అప్పుడు దేవుడు అంటాడు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఫుడ్ పెట్టాడు, దేవుడు మన చేతులు మనం చేయగలిగిన మనం చెయ్యాల. అక్కడ వాటర్ ఉంది, అక్కడ నీళ్ళు ఉంది, ప్రభు నాకు నీళ్ళు ఇవ్వు అని ఇప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు ఇంక దాని గురించి ప్రార్థన చేసిన అవసరం, నువ్వు లేచి తీసుకుని నువ్వు తాగొచ్చు. దానికి ప్రభు నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఉన్నా, నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేస్తే నీ వల్ల కానిది దేవుడు చేస్తాడు. ఇప్పుడు లాజరుని సమాధుల నుంచి బయటికి మనం తేగలమా? తేలేదు, అవునా? కానీ లాజర్కి ఆ అడ్డుగా ఉన్న బండను మాత్రం ఒక 10 మంది కలిస్తే మనం తీయగలం. అదే వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. అప్పుడు ఓకే, దేవుడు చెప్పాడంటే చేయగలుగుతాడని వాళ్ళు ఏం చేశారంటే తొలగించారు. ఆ బండను తొలగించిన లాజరు బయటికి రా అని అన్నాడు. బయటికి వచ్చినాడు. మళ్ళీ పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ప్రయత్నించాడు, కానీ ఏం జరిగింది? ఫెయిల్ అయ్యాడు. కానీ దేవుడు అన్నాడు, పేతురు దోణి కొంచెం అడ్డంకి నడిపించి నువ్వు కుడివైపున వల వేస్తావా అని అన్నాడు దేవుడు. అంటే దేవుని మాటకి వీళ్ళంటే విశ్వాసం ఇచ్చారు. మేము రాత్రిలా ప్రయాసపడ్డాము, మా వల్ల కాలేదు, కానీ ఇప్పుడు వేసినా సరే రాత్రి అన్నప్పుడు ఇప్పుడు ఎలా వస్తుందని వాళ్ళ నమ్మకం, వాళ్ళు అపనమ్మకం కలగలే. దేవుడు చెప్పాడు అంటే దేవుడు జరిగిస్తాడు, దేవుడు వేయమంటున్నాడు కాబట్టి మనం వేద్దాం, దేవుడు చేయమన్నాడు. వాళ్ళు ప్రయత్నించింది వాళ్ళు చేసినారు, అవునా? అంతవరకు రాత్రిలో ప్రయత్నించారు, ఫలితం రాలేదు. కానీ ప్రభు అయితే ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వేయగానే చేపలు వలల్లో చిక్కువలసింది పేతురు చేయగలిగినాడా? దేవుడు చేయగలిగినాడు, దేవుడే. మళ్ళీ అదే పేతురు రాత్రి పడితే ఎందుకు అదే చేపలు మరి పట్టలేకపోయినాడు? అంటే మనం చేయగలిగింది మనం చేస్తున్నప్పుడు మన వలన కానిది దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. కనుక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిలో దేవుడు ఎవరిని కూడా సిగ్గునొందనియ్యడు. ఇది ఫైనల్ అన్నమాట. తన బిడ్డలను దేవుడు తలగా ఉంచుతాడు, కానీ తన బిడ్డలను దేవుడు తోకగా ఉంచనీయడు. మనం వెళ్తున్న మార్గాల్లో దేవుడు అంటాడు, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తా, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు ఏది బెస్ట్ అది నీకు తెలియజేస్తాను. దేవుడు చెప్పాడంటే, మాట ఇచ్చాడంటే, ఆ మాట కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు, ఆ మాట కోసం మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పనిసరిగా మంచి కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం. దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు గొప్ప మార్పుని దేవుడు తెస్తాడని మనం నమ్మదాం. దేవుని ఇచ్చిన వాగ్దానాల కొరకు